ఊపేస్తుంది, ఊపేస్తుంది, తిప్పేస్తుంది, శక్తుల్ని కాల్చేస్తుంది. అగ్ని. A few moments later. ఇదేంటంటే అభిషేకించిన మెమోంటో. ఎవరైతే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తున్నారో వారికి ఇచ్చేటువంటి ఈ మెమోంటో. ఇప్పుడు ఈ మెమోంటోలో పవర్ ఉందో లేదో మనం చెక్ చేద్దామా లేదా? ఎస్, ఇది ఒట్టి మెమోంటో, కానీ ఈ మెమోంటోలోకి నేను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఈ మెమోంటో నుంచి ఏ శక్తి వస్తుందో, ఏ పుండుతాన అద్భుత శక్తి వస్తుందో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. కళ్ళు మూసుకోండాము. ఈ కళ్ళు తెరిచా చూడండి. రైట్, ఇటువైపు చూడండి. కెమెరా సైడ్. రైట్, ఇటువైపు చూడండి. ఈ అభిషేకించిన మెమోంటో నుంచి ఒక అగ్ని అభిషేకం నీపైకి బలంగా దిగొస్తుంది. బలంగా దిగొస్తుంది. బలంగా దిగొస్తుంది. ఎస్, మీ మీదికి బలంగా దిగొస్తుంది. చూడండి, చూడండి, చూడండి. ఎస్, మెమోంటో నుంచి వచ్చినటువంటి అగ్ని అభిషేకం చూడండి. మెమోంటోలో పుండుతానాతీతమైన శక్తిని ఈ మెమోంటోలో అభిషేకించి పెట్టాను. ఎస్, ఈ మెమోంటోలో అభిషేకం చూడంగానే చూడండి ఆ బిడ్డ ఎలా అభిషేకంతో ఊగిపోతుందో. పొందుకోండి, పొందుకోండి. ఎస్, పొందుకోండి. మీరు కూడా ఎస్, ఈ మెమోంటో వైపు మీ చేతులు చాపండి. మెమోంటో వైపు మీ చేతులు చాపండి. మీ మెమోంటో వైపు మీ చేతులు చాపుతుండగా ఒక పుండుతాన అతీతమైన శక్తులు ఈ అభిషేకించిన మెమోంటో నుంచి మీలోనికి ప్రవేశిస్తున్నాయి, మీలోనికి వస్తున్నాయి, మీలోనికి వస్తున్నాయి. ఈ అతీతమైన శక్తి మిమ్మల్ని సందర్శిస్తుంది. రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ అభిషేకం, వాక్య అభిషేకం యేసుక్రీస్తు నామములో ఊపేస్తుంది, ఊపేస్తుంది, తిప్పేస్తుంది, శక్తుల్ని కాల్చేస్తుంది. అగ్ని, అగ్ని ఒక్కొక్కరి మీదకి అగ్ని దిగొస్తుంది. పొందుకోండి. మీ ఒంట్లో ఉన్నటువంటి శక్తులు అన్ని కూడా కాలిపోతున్నాయి. నూతన బలం మీ మీదకి వస్తుంది యేసుక్రీస్తు నామములో. ప్రియమైన క్రైస్తవ ప్రజలందరికీ వందనాలు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోలో ఈ యొక్క సేవకుడు లేదా పాస్టర్గా పిలువబడుతున్న ఈయన ఎంత భయంకరంగా మోసం చేస్తున్నాడో చూడండి క్రైస్తవుల్ని. మొన్నటి వరకు ఆయిల్ డబ్బాలు అమ్ముకొని మోసం చేస్తున్నారని కొంతమంది రకరకాలుగా మాట్లాడారు. నిన్నటి వరకు ఏం మాట్లాడారంటే కచ్చిఫ్లు అమ్ముకుంటున్నారు దరిద్రంగా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. ఇక మిగిలింది ఏంటంటే ఇలా మెమోంటోలో అమ్ముకొని బ్రతుకుతున్నారని చెప్పి ఈయన ద్వారాగా క్రైస్తవ్యానికి ఇంకొక మచ్చ తీసుకురావడానికి చక్కగా ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఇలాంటి పనికి దిగజారుతున్నావు, నీకు సిగ్గుందయ్యా. యేసుప్రభు దీని కొరకైనా నిన్ను రక్షించాడు, తన ప్రాణం పెట్టాడు. మెమోంటోలో నుంచి పరిశుద్ధాత్మ వస్తున్నాడా? విన్న వాళ్ళకైనా బుద్ధి ఉండద్దండి. నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి దిగజారిపోయిన పనులు చేయటం వల్లే క్రైస్తవ్యము భ్రష్టు పట్టి మతోన్మాదులు చండాలంగా మాట్లాడడానికి అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి పనుల వల్లే. దీనివల్ల ఎంతోమంది మంచిగా సేవ చేస్తున్న సేవకులు, భారం కలిగి సేవ చేస్తున్న సేవకులు బయటికి వెళ్ళి సువార్త చేయాలంటే మతోన్మాదులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్లే కదా. దేవుని వాక్యం అందుకే ముందుగానే హెచ్చరించింది. నీలాగా కలిపి చెరిపిన వారి కొరకు దేవుని వాక్యం ముందుగానే మమ్మల్ని హెచ్చరించింది. మోసపరుచు వారి నోరు ముయ్యింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు.